జూబ్లీహిల్స్ సీఐ పై వేటుపడింది కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఆలస్యం చేసినట్లు సీఐ పై ఆరోపణలొచ్చాయి. దీంతో అధికారులు సీఐని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, సుమంత్ ని పట్టుకోకుండా అలసత్వం ప్రదర్శించారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 6 వారాల కిందటే జూబ్లీహిల్స్ సీఐగా ముత్తు యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమంత్ గతంలో కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసేవారు. కొండా సురేఖ మంత్రి అయ్యాక డెప్యుటేషన్ పై ఆమె కార్యాలయంలో ఓఎస్డీగా నియమితులయ్యారు. 2025 అక్టోబర్లో సిమెంటు కంపెనీ అధికారులను డబ్బుల కోసం గన్తో బెదిరించినట్లు, అలాగే పరిపాలనలో అతి జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించింది. అప్పుడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి మంత్రి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె కుమార్తె సుస్మితతో వాగ్వాదం జరిగింది. అప్పుడు కూడా పొలిటికల్ రచ్చ నడిచింది. తాజాగా 2026 జూలై 30న జూబ్లీహిల్స్ లోని ఒక కార్యాలయంలో మరో ఘటన జరిగింది. చెంగిచెర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను సుమంత్ అనుచరులు రాము పిలిపించారు. అక్కడ సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి తదితరులు హరికృష్ణను 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారన్న ఆరోపణలున్నాయి. హరికృష్ణకు చేతిలో ఫ్రాక్చర్ కావడంతో హాస్పిటల్ పాలయ్యారు. ఈ కేసులో సుమంత్ పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై సీఐ ముత్తు యాదవ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.